ఆటలతో మాయ చేస్తున్నారు, రంగుల ప్రపంచం చూపిస్తున్నారు, అందినంత దండుకుని నిండా ముంచేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో వరుసబెట్టి ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలు జెండా పీకేస్తున్నాయి. తాజాగా శ్రేష్ఠ చిట్ ఫండ్ ఐపీ దాఖలు చేయడంతో అందులో డబ్బు దాచుకున్న వారు గొల్లమంటున్నారు. ఖమ్మం శ్రేష్ఠ చిట్ ఫండ్ బాధితుల గోడిది. ఎండనక వాననక కష్టపడి రూపాయి దాచుకుంటే దాన్ని దోచుకుని ఇప్పుడు నిండా ముంచేసింది ఈ చిట్ ఫండ్ సంస్థ. ఒకటి కాదు, రెండు కాదు, 4,58,00,000 ఐపీ పెట్టేసింది ఈ సంస్థ. ఖమ్మం జిల్లా వైరా, తల్లాడ, కొణిజర్ల తదితర ప్రాంతాల్లో శ్రేష్ఠ చిట్ ఫండ్ పేరుతో నాగపత్తిని క్రాంతికుమార్ గత 20 ఏళ్లుగా చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఖాతాదారులను నమ్మిస్తూ చివరికి 4,58,00,000 ఐపీ దాఖలు చేశాడు. ఈ సంస్థ బారిన పడిన వారిలో ఎక్కువ మంది కూలీలే. వారితో మంచిగా మాట్లాడుతూ చిట్ రూపంలో మంచి ఆదాయం వస్తుందని నమ్మించి వారిని నట్టేట ముంచాడు క్రాంతికుమార్. నమ్మి కష్టార్జితాన్ని దారపోస్తే చిట్ ఫండ్ యజమాని ఐపీ దాఖలు చేయడంతో ఖాతాదారులు ఏం చేయాలో తెలియక కన్నీరు మున్నీరవుతున్నారు. చిట్స్ నడుపుతున్న నాగబత్తిని ఇంటి ముందు బాధితులు ఆందోళన నిర్వహించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకుని మాకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ రూపాయి తిని తినక రోజు కూలి వాళ్ళమండి. రోజు పొద్దున పోతే సాయంత్రం కూలికి వస్తామండి. మేము రోజుకు 200 రూపాయలు వస్తే అందులో 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని 100 రూపాయలు కట్టుకున్నామండి. రోజు 100 కట్టుకొని మేము 1 రూపాయి ఆధారం అయిద్దని చేసుకున్నాం. కానీ మమ్మల్ని ఇట్లా మోసం చేసిండండి కాంతి గారు, సురేష్ గారు, రాము గారు. వీళ్ళ ముగ్గురిని మాత్రం మేము పోనివ్వండి. మా డబ్బులు మాకు రాకపోతే మాత్రం మేము ఇదే ఇంటి ముందుకు వచ్చి మందు తీసుకొని వచ్చి మందు తాగి ఇదే ఇంటి ముందు వచ్చి చచ్చిపోతాం. ఈ సంస్థ చేసిన మోసం అంతా ఇంత కాదు. ఖాతాదారులు కట్టిన డబ్బుని ఏ ఆధారం లేనటువంటి పుస్తకాల్లో రాసి వారిని నమ్మిస్తూ వచ్చి చివరకు కుటుంబాలను రోడ్డును పడేసింది. కొన్ని నెలల క్రితం కూడా ఓ చిట్ ఫండ్ సంస్థ యజమానులు కోట్లు వసూలు చేసి పరారయ్యారు. ఇప్పుడు శ్రేష్ఠ ఉదంతంతో మిగిలిన చిట్ ఫండ్స్ లో డబ్బులు దాచుకున్న వారిలో ఆందోళన మొదలైంది. 20 సంవత్సరాల నుంచి మేము వీళ్ళకి చీటీలు కడుతున్నాం నమ్మకంగా. ఏదైనా ఎప్పుడైనా మాకు చీటీలు తీసుకొచ్చి నమ్మకంగా ఇస్తారంటే మేము ఇట్లా కట్టాం సార్. కట్టిన తర్వాత ఒక గత 3-4 నెలలు బట్టి మేము లేపుకుంటానంటే అన్న ఇంకా 2 నెలల తర్వాత లేపుకో మొత్తం డబ్బులు వస్తాయని 4 లక్షలు పూర్తిగా కట్టాం సార్. ఇట్లా మోసం చేస్తానంటే మా భార్య కూడా థైరాయిడ్తో మొన్న హాస్పిటల్కి పోతే సార్ థైరాయిడ్ బాగా పెరిగిపోయింది అన్నారు సార్. 5 లక్షల రూపాయల పాటకి నేను 4 లక్షల రూపాయలు పూర్తిగా కట్టాను సార్. ఇట్లా మోసం చేస్తారన్నట్టయితే సార్ మేము కట్టకుండా ఉండేవాళ్ళం సార్. ఎందుకంటే మేము వడ్డీకి ఇచ్చామనేటట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ గుర్తింపు లేని ప్రైవేట్ వ్యక్తుల వద్ద చిట్టీలు వేయడం ప్రమాదకరమని పోలీసులు సూచిస్తున్నారు. చిట్టీల పేరిట సాగుతున్న దందా గురించి ఆర్థిక సంస్థలు పట్టించుకోకపోగా పోలీసులు కూడా వారిపై దృష్టి సారించడం లేదు. దీంతో ప్రైవేట్ చిట్టీ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. పరిచయాలు, పలుకుబడిని వినియోగించి దందా ప్రారంభిస్తున్నారు. చేతుల్లోకి డబ్బులు రాగానే జలసాలు, ఆస్తులు కొనుగోలు చేయటం, ఇతర నగరాల్లో వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. లక్షలు, కోట్లు వసూలయ్యే వరకు నమ్మకంగా ఉంటూ డిపాజిటర్లకు తిరిగిచ్చే సమయంలో బిచాణా ఎత్తేస్తున్నారు.